హాయ్ వివర్స్, వెల్కమ్ టు హ్యాపీ ఇంటీరియర్స్. మేము వచ్చేసి ఇప్పుడు ఏపీలో కూడా ఇంటీరియర్ స్టార్ట్ చేసామండి. ఏపీలో కూడా ప్రాజెక్ట్స్ తీసుకుంటున్నాం. ఇప్పుడు మనం వచ్చేసి తణుకులో ఉన్నాం. తణుకు పాలంగి రోడ్లో ఒక ఇండివిజువల్ హౌస్. క్లయింట్ వచ్చేసి అవుట్ ఆఫ్ కంట్రీలో ఉంటారు. మనకి యూట్యూబ్ ద్వారా చూసుకొని మనకి వర్క్ ఇవ్వడం అయితే జరిగింది. అయితే ఇప్పుడు వచ్చేసి మనం ఇక్కడ ఒక 2 BHK ఇండివిజువల్ హౌస్ వాళ్ళు ఓన్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. దానికైతే కంప్లీట్ మోడలర్, అంటే మనం హైదరాబాద్లో మన ఫ్యాక్టరీలో మేక్ ఇట్ చేసి మొత్తం ఇక్కడ వచ్చి అసెంబ్లీ అయితే చేయడం జరిగింది. ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్టార్టింగ్ వచ్చేసి మనం కిచెన్ నుంచి స్టార్ట్ చేద్దాం. కిచెన్ నుంచి ఎందుకు స్టార్ట్ చేస్తున్నామంటే ఇది వచ్చేసి సౌత్ ఫేసింగ్ ఫ్లాట్. మనకి సౌత్ ఎంట్రన్స్ అవగానే వీళ్ళకి కిచెన్ అయితే వచ్చింది, ఓపెన్ కిచెన్. అయితే ఇది మనం ఇందులో ఎంత అంటే ఎవ్రీ ప్లేస్ అంటే చాలా చిన్నది. ఇది హాల్ సైజ్ వచ్చేసి 8 by 30 feet అనమాట. మనకి హాల్ విడ్త్ వచ్చేసి 8 feet ఉంది. దాంట్లోనే మనం ఎట్లా అరేంజ్ చేయాలో అన్ని మేనేజ్మెంట్ చేసాం. స్పేస్ మేనేజ్మెంట్ అయితే చేయడం జరిగింది. అది స్టార్టింగ్ కిచెన్. కిచెన్లో చూసుకుంటే మనకి మొత్తం ఎక్రాలిక్ యూజ్ చేసామండి. ఇది బేస్ యూనిట్ కంప్లీట్ వాటర్ చెప్పాను కదా. ఇది వచ్చేసి స్టార్టింగ్ వచ్చేసి మనకి టాండమ్ బాస్కెట్స్ 3 బ్యాండ్ టాండమ్ బాస్కెట్స్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ బాటిల్ పుల్ అవుట్ అండ్ ఎస్ఎస్ బాస్కెట్స్ ఇచ్చాను ఇక్కడ తాళి అండ్ ప్లేన్ పెట్టుకోవడానికి. ఇదైతే సింక్ యూనిట్. మన వాటర్ ఫీడ్పై కూడా కింద ప్రొవిజన్ ఇచ్చేసాం. అండ్ ఇక్కడ వచ్చేసి మిడిల్ కూడా చూసుకుంటే మనకి స్మాల్ స్టోరేజ్ చిమ్నీ పక్కన అయితే ఎంత స్పేస్ ఉందో అంత స్టోరేజ్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ ఎల్ కార్నర్ కూడా ఇంత స్మాల్ ప్లేస్లో కూడా ఎల్ కార్నర్ కూడా ఎందుకు తిప్పామంటే మనం ఎల్ కార్నర్ ఒకవేళ మిక్సీ అవి పెట్టుకోవడానికి స్ట్రైట్ ఫ్లాట్ ఉంటే సరిపోవు కనుక కొంచెం జస్ట్ ఎక్స్టెండ్ చేసాము. మనకి డోర్ ఎంత ఉందో అంత ఉన్న గ్యాప్ కూడా యూటిలైజ్ చేసేసాం కంప్లీట్గా. అయితే ఇవి చూసుకుంటే మనం బ్లాక్ టింటెడ్ అండ్ బ్లాక్ ప్రొఫైల్ అయితే గ్లాస్ చేసాం మొత్తం వర్క్. ఇది ప్రొఫైల్ షట్టర్స్ అండ్ లాఫ్ట్ కూడా మనం సఫిషియెంట్గా స్టోరేజ్ అయితే ఇచ్చాము. మనం ఎల్ టైప్ తీసుకున్నాం లాఫ్ట్ స్టోరేజ్. అండ్ కలర్ చూసుకుంటే లాఫ్ట్ వచ్చేసి వైట్ కలర్ వేసాం అక్రిలిక్. అండ్ మొత్తం కింద గ్రౌండ్ కలర్ అంతా వచ్చేసి బీచ్ కలర్ అయితే వాడడం జరిగింది మనకి. అండ్ మనకి ఎంత స్పేస్ ఉందో అంత చెప్పాం కదా యూటిలైజ్ చేసామని చెప్పేసి. ఇటువైపు చూసుకుంటే మనకి ఒక స్మాల్ స్టోరేజ్ కూడా వచ్చాము, ఓపెన్ బాక్స్. ఈ బీమ్ అయితే ఎంత ఉందో అంత ఫ్రిడ్జ్ పక్కన మనకి ఎంత మిగిలిన స్పేస్ దానికి యూటిలైజ్ చేయడానికి ఒక స్మాల్ ఓపెన్ బాక్స్ ఇచ్చాం, ఇందులో స్పైసెస్ అవి పెట్టుకోవడానికి. అండ్ డైనింగ్ ఏరియా వెళ్ళే ముందు మనకైతే ఇక్కడ ఎందుకు చెప్పాను కదా ఉన్న స్పేస్లో డివైడ్ చేయడానికి సపరేట్ కిచెన్ లేదు కాబట్టి ఇక్కడ డైనింగ్ స్పేస్లో మనం బ్రేక్ఫాస్ట్ కౌంటర్ కూడా ఇచ్చాము. ఇటువైపు స్టోరేజ్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసి ఆర్చ్ కూడా చేసాము. మనం 2 హ్యాంగింగ్ లైట్ ప్రొవిజన్ ఇచ్చాము అండ్ ఆర్చ్ కూడా చేసాము. ఇది చూసుకుని టీవీని చూసే ముందు ఇక్కడ మనం సపరేషన్ అంటే ఇక్కడ సోఫాస్ వస్తే ఇక్కడ డైనింగ్ ఏరియాని సపరేషన్ చేయడానికి ఒక పీవీడీ ఎస్ఎస్ మెటీరియల్ పీవీడీ కోటింగ్తో ఒక ఎస్ఎస్ పార్టీషన్ అయితే చేయడం జరిగింది. ఇంకెక్కడ చూసుకుంటే టీవీ యూనిట్ చూసుకుందాం. మనకి కంప్లీట్ ఫుల్ వాల్ అయితే తీసుకున్నాం. ఫుల్ వాల్ టీవీ యూనిట్ ఇది. ఫుల్ వాల్ టీవీ యూనిట్ వచ్చేసి మనకి సైడ్లో చూసుకుంటే బాక్సెస్ ఒక టాల్ యూనిట్ బాక్స్ ఇచ్చాము అండ్ ప్రొఫైల్ షట్టర్ జీ ప్రొఫైల్ అండ్ బ్లాక్ గ్లాస్ అండ్ బ్లాక్ ప్రొఫైల్ షట్టర్ అయితే ఇవ్వడం జరిగింది. బేస్ చూసుకుంటే మనకి సెటప్ బాక్సెస్ కోసం అయితే ప్రొవిజన్ ఇచ్చాము. 2 షట్టర్స్ అయితే ప్రొవిజన్ చేసాం అండ్ బేస్ డ్రావ్స్ కూడా ప్రొవైడ్ చేసాం, 2 డ్రావ్స్. అండ్ బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఓన్లీ ఆన్ సైడ్ చేయడం జరిగింది. అంటే అంతా మన మోడల్లో పాసిబుల్ అవ్వదు ఫ్యాక్టరీలోనే. ఈ కొంచెం పార్ట్ ఏదైతే ఉందో ఇది మనకి ఇక్కడ ఆన్ సైట్లో అయితే చేయడం జరిగింది. ఒక లెజ్ ప్రొవైడ్ చేసాం. సైడ్లో చూసుకుంటే ప్రొఫైల్ లైట్ ఇచ్చాం అండ్ ఇవి పీవీసీ లోవర్స్ అయితే చేయడం జరిగింది. ఈ డైనింగ్లో చూసుకుంటే చాలా చిన్నది కదా డైనింగ్ ఏదో చెప్పాను కదా, వీటితో వచ్చేసి చాలా తక్కువ ఉందని చెప్పేసి. ఇందులో కూడా మనకి ఏంటంటే ఇక్కడ డైనింగ్ రూమ్ విత్ క్రోకరీ అనేటువంటి మనకి ఇక్కడ సిట్అవుట్ చేసుకుని కుషనింగ్ రావాలి. కుషనింగ్ రావాలి ఇక్కడ సిట్అవుట్ చేసి మనం ఇక్కడ డైనింగ్ చేసి పెట్టుకుంటే డైనింగ్ కమ్ క్రాకరీ అనేటువంటిది. క్రాకరీ అంటే సింపుల్గా 4 షట్టర్స్ అయితే ఇచ్చాము, బ్లాక్ ప్రొఫైల్ షట్టర్స్ 2-in-1 అయితే మనం ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చి మనం పూజా రూమ్ చూద్దాం. ఇది సౌత్ ఫేసింగ్ అని చెప్పాను. నేను నార్త్ ఈస్ట్ కార్నర్లో పూజా రూమ్ అయితే పెట్టడం జరిగింది యాజ్ పర్ వాస్తు. పూజా రూమ్ చూసుకుంటే మనకి ఇది కంప్లీట్, ఇది కూడా యూనిట్ కంప్లీట్ మోడలర్. ఈ షట్టర్స్ కూడా చూస్తే ప్రొఫైల్ ఇది వచ్చేసి మనకి ఫ్లూటెడ్ గ్లాసెస్ అండి. రోజ్ గోల్డ్ ప్రొఫైల్ ఛానల్ తీసుకున్నాం. రోజ్ గోల్డ్ స్లీక్ ప్రొఫైల్ అండ్ ఫ్లూటెడ్ గ్లాస్ అండ్ పెన్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇన్సైడ్ చూసుకుంటే మనకి ఇది కూడా కంప్లీట్ మోడలర్ అని చేసాం. ఓన్లీ గ్లాస్ కూడా గ్లాస్ ఒకటి కస్టమైజేషన్ వెంకటేశ్వర ఉంది, చాలా బ్యూటిఫుల్గా వచ్చింది గ్లాస్ వర్క్ అయితే. అండ్ ఇది చూసుకుంటే మనకి కాంబినేషన్ కూడా వైట్ అండ్ వుడ్ కాంబినేషన్ తీసుకున్నాము, హై గ్లాసీ ఫినిషింగ్. 2 డ్రావర్స్ ప్రొవైడ్ చేసాం అండ్ ఆయిల్స్ అవి పెట్టుకోవడానికి అయితే ఒక షట్టర్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది మనం పూజ అయితే చేసుకున్నాక ఎక్స్ట్రా ప్రసాదం అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది.
నెక్స్ట్ మనం మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం. ఇది వచ్చి మాస్టర్ బెడ్రూమ్ సైజ్ చూసుకుంటే మీకు చూడొచ్చు. ఇది వచ్చేసి 9/10. 9/10లో మీకు ఎట్లా చేసామంటే ఒక రోజు మీకు అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది వచ్చేసి మనకి ఎంట్రన్స్ అవగానే ఈ వాల్కి ఏదైతుందో డోర్ స్పేస్ వదిలేసి మనకి వాటర్ తీసుకోవడం జరిగింది. మనకి ఇక్కడ ఎక్కువ ప్లేస్ లేకపోవడం వల్ల డెప్త్ వచ్చేసి మనం ఓన్లీ 18 ఇంచెస్ డెప్త్ అయితే తీసుకున్నాము. యాక్చువల్లీ స్టాండర్డ్ వచ్చేసి 2 feet డెప్త్ వస్తుంది. మనకి ఇది వచ్చేసి 9/10 అని చెప్పారు రూమ్ సైజ్. 18 ఇంచెస్ డెప్త్ అయితే తీసుకోవడం జరిగింది. ఇది కంప్లీట్ స్లైడింగ్ డోర్స్ కానీ అన్ని ఎవ్రీథింగ్ వచ్చి మోడలర్ అండి. మీరు చూసుకుంటే స్లైడింగ్ యాక్చువల్లీ మోడలర్ పాసిబుల్ అవుతుంది, కానీ మనం మోడలర్ చేసాం. ఎందుకంటే స్లైడింగ్ ట్రాక్ కనిపించుకుంటే ఒక బార్డర్ అనేది వస్తుంది అనమాట. దానివల్ల మోడలర్ చాలా మంది ప్రిఫర్ చేయరు. కాన్ సైట్ లోనే స్లైడింగ్ ప్రిఫర్ చేస్తారు, ఓన్లీ ఓపెన్ డోర్స్ ప్రిఫర్ చేస్తారు. కానీ ఇక్కడ మన ప్లేస్ లేకపోవడం వల్ల స్లైడింగ్ చేయవలసి వచ్చింది. దాన్ని కూడా మోడలర్ చేయాలని చెప్పేసి మేము దాన్ని ప్రెస్టేజ్ గా తీసుకొని దీనికి మోడలర్ లో మనకి ఒక 50 mm బార్డర్ అయితే ఇవ్వడం జరిగింది. ఎక్కడ కూడా స్క్రూవింగ్ కనిపించకుండా, అది కూడా మనకి బయట స్క్రూవింగ్ కనిపించకుండా మనం స్లైడింగ్ డోర్ చేయడం జరిగింది. డిజైన్ చూసుకుంటే చాలా బ్యూటిఫుల్ గా వచ్చింది. మనకి కలర్ కాంబినేషన్ చూసుకుంటే రోజ్ గోల్డ్ అండ్ స్కై బ్లూ కలర్ అయితే వాడడం జరిగింది. ఇంకా లాఫ్ట్ చూసుకుని లాఫ్ట్ స్టోరేజ్ ఇన్సైడ్ మనకి 89 డెప్త్ తీసుకుని సఫిషియెంట్ గా అయితే స్టోరేజ్ ఇవ్వడం జరిగింది. 2 hours ఇచ్చాం. రెగ్యులర్ ఎట్లా వస్తున్నా వాటర్ అట్లానే 2 hours ప్రొవైడ్ చేసాం. అండ్ ఇటువైపు హ్యాంగర్స్ ప్రొవైడ్ చేసాం మొత్తం. అండ్ లాఫ్ట్ స్టోరేజ్ కూడా సఫిషియెంట్ గా ఉంది. పుష్ ఓపెన్ లాఫ్ట్ యాక్సెస్ అయితే పెట్టాం. ఇది చూసి మనకి ఇదే రూమ్ లో బెడ్ అయితే చేసాం, హైడ్రాలిక్ బెడ్. కాకపోతే సైజ్ తగ్గించాము రూమ్ సైజ్ బట్టి. ఇది వచ్చేసి 5/6, ఎగ్జాక్ట్ 6.5 ఉంటుంది బెడ్. 6.5 అయితే తీసుకోలేదు. క్వీన్ సైజ్ 5/6 అయితే తీసుకున్నాము. బ్యాక్ సైడ్ చూసుకుంటే హెడ్ బోర్డ్ కూడా చూసుకుంటే ఇందాక కలర్ చూస్తారు కదా, స్కై బ్లూ అండ్ రోజ్ గోల్డ్ ఉంది. దాన్ని మ్యాచింగ్ అయితే చేసిందండి హెడ్ రెస్ట్. అండ్ ఇది వచ్చేసి మనకి హైడ్రాలిక్ స్టోరేజ్ బెడ్ అండి. కంప్లీట్ స్టోరేజ్ చాలా సఫిషియెంట్ స్టోరేజ్ అయితే వస్తుందన్నమాట. ఇది మనకి పైన మ్యాట్రెస్ లేకపోవడం వల్ల కొద్దిగా వెయిట్ ఎక్కువ ఉంటుంది. ఇది మన కిడ్స్ బెడ్రూమ్ ఉన్నామండి. కిడ్స్ బెడ్రూమ్ కూడా సేమ్ యాక్సెస్ మాస్టర్ బెడ్రూమ్ ఎట్లా వచ్చిందో మనకి అట్లా వచ్చింది. డిజైన్ కూడా చూసుకుంటే సేమ్ లామినేట్ కాంబినేషన్. కలర్ అయితే రోజ్ గోల్డ్ అండ్ ఇదైతే గ్రే తీసుకున్నాము రెండింటి కాంబినేషన్కి. ఇది కూడా స్లైడింగ్ చాలా బ్యూటిఫుల్ వచ్చింది కలర్ కాంబినేషన్ అయితే. మనకి అడ్వర్టైజ్ మోడల్ ఫిక్సింగ్ ఎక్కడ మీకు స్క్రోలింగ్ అనేది కనిపించదు. అండ్ ఈజీగా మనకి యాక్సెస్ ఎక్కువ. మనకి ఫ్రేమ్ చెప్పాను కదా, స్లైడింగ్ ఛానల్ కనిపించుకుని ఫ్రేమ్ చేసాం. అండ్ మినీ ఫిక్సింగ్తో ఫిక్స్ చేసాం, మనం ఎలక్ ల్యాంపులు కాకుండా. ఇది ఇన్సైడ్ మనం స్టోరేజ్ అయితే సఫిషియెంట్గా స్టోరేజ్ ఇచ్చాము. మన డెప్త్ ఎక్కువ ఉన్నది తక్కువ ఉన్నది అదే స్టోరేజ్ వస్తుంది. కాకపోతే ఇక్కడ రూమ్ సైజ్ బట్టి డెప్త్ తక్కువ చేయడం జరిగింది. ఇది 2 స్లైడింగ్ వస్తుంది. ఇది కంప్లీట్ ఇన్సైడ్ అయితే మనం లామినేట్ కూడా ఫ్యాబ్రిక్ లామినేట్ వాడతాము, వైట్ లామినేట్ వాడాలి. అండ్ ఇది కంప్లీట్ వచ్చేసి మోడ్యులర్ యూనిట్స్ అండి. మనం ఫ్యాక్టరీలో అక్కడ మేక్ ఇట్ చేసి మనం ఇక్కడ వచ్చి అసెంబ్లీ దగ్గర చేస్తాం అన్నమాట. చూసేది మా వర్క్. ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నా మా వర్క్ అయితే. మీకు ఒకవేళ ఇంటీరియర్ వర్క్ రిక్వైర్మెంట్ ఉంటే ఏపీలో రాజమండ్రి, విజయవాడ, తణుకు, వైజాగ్ కానీ తిరుపతి కానీ ఎక్కడైనా మీకు మెయిన్ సిటీస్లో ఎక్కడైనా సరే మీకు వర్క్ రిక్వైర్మెంట్ ఉందో, ఇంటీరియర్ వర్క్ రిక్వైర్మెంట్ ఉంటే మాకు నెంబర్ కింద ఇస్తాం, కాంటాక్ట్ అవ్వచ్చు. మా హ్యాపీ ఇంటీరియర్ వచ్చేసి వెబ్సైట్ కూడా ఉంది, happyinterior.in అని. దాన్ని కూడా వెబ్సైట్ విజిట్ చేయొచ్చు. యూట్యూబ్ ఛానల్ అండ్ ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వచ్చు. మీకు కానీ మా వర్క్ నచ్చితే షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.